మరి గతంలో హైకోర్టు అమరావతి ఒకటే రాజధాని, ఇలా మధ్యలో 3 4 అంటాం కుదరదు అని చెప్పిన తర్వాత అప్పటి వీళ్ళ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది. ఆ అప్పీల్కి వెళ్ళింది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం అనేది కంటిన్యూషను. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఇంకా ఎందుకు ఆ పిటిషన్ని విత్డ్రా చేయలేదు, అప్పుడప్పుడు ఆ పిటిషన్ ఎందుకు సుప్రీంకోర్టులో లిస్ట్ అవుతుంది అని ఒక సరైన, అదే కదా మీ ప్రశ్న, అది చాలా సమంజసమైన ప్రశ్న. డెఫినెట్గా ఆల్రెడీ అమరావతి ఒకటే అమరావతి రాజధాని అని ప్రస్ఫుటంగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన తరువాత ఇంకా ఆ పిటిషన్ అక్కడ ఉండటం అనేది సమంజసం కాదు. ప్రభుత్వానికి రాజేష్ గారు ఎమ్మెల్యేగా ఆయన చేసిన సూచనని తెలియజేసి దాన్ని మళ్ళీ విచారణకు రాకుండా ఏం చేయాలో తగు చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము శాసనసభాపక్ష నాయకుడికి తెలియజేస్తాం. అలాగే బాలకోటయ్య గారు నిత్య పోరాటవాది, మరి ఆయన అపోజిషన్లో ఉన్నారు, పాలకపక్షాల్లో లేకుండా. అయినప్పటికీ కూడా అన్యాయంగా ఎవరి మీద అయితే కేసులు పెట్టడం జరిగిందో ఆ కేసుల్ని చట్ట పరిధిలో చట్టానికి లోబడి, ఎందుకంటే కేసులు తప్పుడు కేసులు అని చెప్పి తెలిసినప్పటికీ కూడా కొంత సమయం పడుతుంది, కానీ ఇంత సమయం పడటం సమంజసం కాదనేది బాలకోటయ్య గారి అభిప్రాయం. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ సాధ్యమైనంత తొందరగా ఆ కేసుల్ని కొట్టివేయాలి. ఒక మంచి రాజధాని కోసం మంచి మనసుతో భూములు ఇచ్చిన వాళ్ళని ఇంతగా క్షోభ పెట్టడం సమంజసం కాదు అన్న విషయాన్ని అవసరమైతే కొంచెం లిటిల్ ఓవర్ బోర్డ్ వెళ్ళైనా సరే వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి మీరు సూచించిన దాన్ని పాలకపక్షం మంచి సూచనగా భావించి, ఏదో అపోజిషన్ చెప్పాడు ఏంట్రా మనం పట్టించుకునేదని కాకుండా మంచి సూచనగా భావించి చేయాలి. చివరిగా మా నూతన ఎమ్మెల్యే రాజేష్ గారికి సన్మానం చేసే ముందు సీనియర్ శాసనసభ్యులు లక్ష్మీప్రసాద్ గారు 2 సార్లు ఎమ్మెల్యేలు నోరు తెరుస్తున్నారు అని మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా మరి ఆయన శాసనసభ ఎక్కువ రోజులు, ఎందుకంటే ఆయన గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు, కనీసం 100 రోజులు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. బహుశా అసెంబ్లీ సమావేశాలు అరకొరగా తక్కువ రోజులు జరుగుతున్నాయని మరి ఆయనదైన శైలిలో మరి ఒక 2 చురకలు వేశారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అసెంబ్లీ సమావేశాలు కూడా పని దినాలు పెరగాలి. స్టాట్యూట్గా కూడా అసెంబ్లీ పని దినాలు పెరగవలసిన ఆవశ్యకత ఉంది. ఎమ్మెల్యేల బాధ్యతే ఆ కుళాయిలు రిపేర్ చేయటాలో లేదంటే చిన్న చిన్న పంచాయతీలు చేయటాలో కాదు, వారి నియోజకవర్గ సమస్యల్ని చాలా సూచనాత్మకంగా వివరంగా సభలో చర్చించవలసిన బాధ్యత ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఏదైనా బిల్లు ముందు ఆర్డినెన్స్ ఇచ్చేయటం, తర్వాత మూజువాని ఓటుతో దాన్ని ఒప్పించేయటం కాకుండా ఏ బిల్లు అయినా సరే దాని మీద చర్చ జరగాలి. ప్రజలందరికీ కూడా ఆ బిల్లు గురించి తెలియాలి. ప్రతి చట్టము ప్రజలకు అవగాహన అవ్వాలి అంటే శాసనసభలో దాని మీద చర్చ జరగాలి. శాసనసభ్యుని విధి విధానాలు అసెంబ్లీలో చర్చించడం అనేదే ముఖ్యమైన ఉద్దేశం. దాన్ని మరి సీనియర్ సభ్యులు మా శాసనసభకి ఒక చురకలాంటి రూపంలో చెప్పారు. డెఫినెట్గా
ముఖ్యమంత్రి గారికి పని దినాలు పెంచవలసిన బాధ్యత ఉంది. శాసనసభ్యులు వారి విధి విధానాలని సమగ్రంగా నిర్వహించాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీ పని దినాలు పెరగాలి అన్న సీనియర్ సభ్యుల సూచనని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ విషయంలో పార్లమెంట్ ముందు మొన్న వర్షాకాల సమావేశాలు 20 రోజులంటే కాదు అని ఈ ఒక్క సమావేశమే 30 రోజులు పెట్టడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో శాసనసభ్యులు 2 సార్లే నోరు తెరవటం కాకుండా ఎక్కువ పని దినాల్లో ఇప్పుడు రోషన్ చాలా చొరవ తీసుకుని ఇక్కడ మాట్లాడినట్టుగా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి ఆ పరిస్థితి వస్తుందని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు అందరు మైక్స్ కట్ చేసే స్పీకర్ గారు మైక్ కట్ చేసే అధికారం నాకు లేదు, అది రెస్పెక్ట్ కూడా కాదు. బట్ టైం అయిపోయింది. రాజేష్ గారికి తెలుగు ఫోరం తానా తెలుగు ఫోరం తరపున ఎమర్జింగ్ యంగ్ లీడర్స్ presented to Sri Saripalli Rajesh Mahasena in deep appreciation of his outstanding contributions to the field of politics. Rajesh gariki Raghuram Krishnaraju garu memento ichi satkaristaru. Rajesh garu తన అద్భుతమైన పద విన్యాసాలతో రాజేష్ ఎలా చొక్కా అంటూ అన్ని సవివరంగా తెలియజేసి ఎంతోమందిని ఎన్లైటన్ చేసిన యువకుడు రాజేష్. నాకెంతో సన్నిహితుడు. రాజేష్కి ఈ అవార్డు ఇవ్వటం నా చేతుల మీదుగా నాకెంతో సంతోషంగా ఉంది. ఇంత గొప్ప వేదిక మీద ఇంత గొప్ప గౌరవం నాకు ఇచ్చిన మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నాకెంతో ఇష్టమైన నాయకులు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన నాయకులైన మా అన్న త్రిపుల్ గారి చేతుల మీద నాకు ఇది ఇప్పించడం అనేది నేను నా జీవితంలో మర్చిపోలేను. అన్నగారు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏం మాట్లాడాలి నాకైతే అర్థం కాలేదు. ఇది ఎప్పుడో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా, అంబేద్కర్ మహాశయుడు నాకు ఇచ్చిన గొప్ప కానుకగా, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ గారు నాకు ఇచ్చిన అవకాశంగా భావిస్తూ దీన్ని ఎప్పటికీ నా గుండెలో పెట్టుకుంటానని మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభ ముగిసింది. అడగండి. Thank you all for patiently listening and exciting and engaging conversation. We'd like to request you all to leave the hall here and come back at 6 p.m. because we need to rearrange the chairs and tables to make your evening experience much more wonderful. So please do come back by 6 p.m. for a dazzling, sparkling, exciting evening. లేదండి